ఆంధ్రప్రదేశ్ పౌర సేవల్లో నూతన శకం ఆరంభం కాబోతోంది. దేశంలోనే మొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. తొలి దశలో 101 సేవలు అందుబాటులోకి రానుండగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తారు. దీని ద్వారా పౌర సేవల్లో పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పాలన మరింత డిజిటలీకరణ దిశగా అడుగులు వేస్తోంది. వేగంగా పౌర సేవలు అందించడం, పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ప్రజా దర్బార్ వద్ద నేడు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభిస్తారు. తొలి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. దేవాదాయ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖల్లోని సేవలు అందించాలని నిర్ణయించింది. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఈ మేరకు గత ఏడాది అక్టోబర్ 22న మెటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పౌర సేవలన్నీ వాట్సాప్ ద్వారా అందించేందుకు ప్రణాళిక చేశారు. ఇప్పటికే తెనాలిలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రయోగాత్మకంగా ప్రభుత్వం పరీక్షించింది. ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డొనేషన్ సేవలను అందించాలని నిర్ణయించారు. రెవెన్యూ శాఖలో ల్యాండ్ రికార్డులు, ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సుల జారీకి నిర్ణయించారు. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, కరెంటు బిల్లుల వంటి సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. రెండో విడతలో మరిన్ని పౌర సేవలను అందించాలని ప్రభుత్వం ప్రణాళిక చేసింది. భద్రతా ప్రమాణాల్లో భాగంగా వాట్సాప్ ఖాతాకు బ్లూటిక్ ఉండేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ ఇచ్చేందుకు కూడా కార్యాచరణ చేపట్టారు. బ్లాక్ చైన్ సాంకేతికతతోనూ ఈ సేవలకు భద్రత కల్పించనున్నారు. సమాచార గోప్యత, వేగంగా సేవలు అందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.